తెలుగుదేశం పార్టీ నాయకులు ఈసీని కలిసి వచ్చారు. ఇప్పుడు వైఎస్సీపీ నేతలు కూడా ఈసీతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ప్రసాద్ అందిస్తారు ఢిల్లీ నుంచి. ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి వచ్చారు, వాళ్ళు ఏం కంప్లైంట్ చేశారు అని చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దేనికి సంబంధించి కంప్లైంట్ చేయబోతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సమస్య 3 అంశాలు ఉన్నాయి. ఒకటి 58 లక్షల మేరకు ఓట్లు కళ్ళొస్తాయి అన్న అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావారు. 58 లక్షల యొక్క ఓట్ల కళ్ళకు సంబంధించి గతంలో చేసినటువంటి విజ్ఞాపన పత్రాన్ని లో కూడా పొందుపరిచాము. అయితే దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్న అంశాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఇకపోతే పోలీసు ఉన్నతాధికారులు అధికార తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారు. వారిని వెంటనే అక్కడి నుంచి ఆయా స్థానాల నుంచి బదిలీ చేయాలి, వారికి వేరే అధికారులకు ఆ బాధ్యతలు అప్పచెప్పాలన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఇకపోతే ఇదేదో కేవలం 2 పార్టీల మధ్య ఉన్నటువంటి పరస్పరం చేసుకునే అభియోగాలు కాదు, ఆరోపణలు కాదు. వీటిని చాలా సీరియస్ గా తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే రంగంలోకి దిగి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని కూడా గట్టిగా కోరుతున్నారు. ఇకపోతే ఈ సేవామిత్ర ద్వారా డేటా చౌర్యం అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చి ఈ సేవామిత్ర యాప్ ద్వారా ఆయా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఉండేటువంటి ఈ కలర్ ఫోటోలతో సాగుతున్న డేటా వారికి చేరిన విషయాన్ని, అదేవిధంగా దీనికి సంబంధించి ఆయా డేటాలో ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా ఆ యొక్క లబ్ధిదారు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకి అకౌంట్లలోకి ఇప్పటికీ పెద్ద ఎత్తున డబ్బులు జమ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి. సమయం లేదు కాబట్టి దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కోరుతున్నారు. ఈ ప్రధానమైనటువంటి ఈ అంశాలను ప్రధానంగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకున్నారు. ఇవి ఫామ్ 7 వివాదాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చి ఎవరైతే తప్పు చేశారో వారిని శిక్షించాలి అన్న అంశాన్ని కూడా గట్టిగా కోరుతున్నారు. ఈ ప్రధానమైనటువంటి ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.